ఈ వీడియోలో 'రామ్ చరణ్' అన్న అండ్ యంగ్ టింగర్ 'ఎన్టీఆర్' అన్న టాప్ 10 గ్రాసర్స్ ఇన్ హిందీ బాక్స్ ఆఫీస్ కంపారిజన్ అయితే చూద్దాం. లాస్ట్‌లో మీరు కామెంట్ చేయండి. 'రామ్ చరణ్' అన్న తోపా, యంగ్ టింగర్ 'ఎన్టీఆర్' అన్న తోపా? ఫస్ట్ వచ్చేసి 'రామ్ చరణ్' అన్న మూవీ చూద్దాం. 'త్రిబుల్ ఆర్' వచ్చేసి 275 కోట్లు అండ్ 'పెద్ది' మూవీ వచ్చేసి 65 కోట్లు, 'గేమ్ చేంజర్' వచ్చేసి 42 కోట్లు, 'తుఫాన్' మూవీ వచ్చేసి 18 కోట్లు అండ్ 'మగధీర' మూవీ వచ్చేసి 12 కోట్లు అండ్ 'ధృవ' వచ్చేసి 8.5 కోట్లు అండ్ 'రంగస్థలం' వచ్చేసి 7 కోట్లు, 'వినయ విధేయ వచ్చేసి 6 కోట్లు అండ్ 'ఎవడు' మూవీ వచ్చేసి 5.5 కోట్లు, 'నాయక్' మూవీ వచ్చేసి 4.8 కోట్లు. ఇవి 'రామ్ చరణ్' అన్న టాప్ 10 గ్రాసెస్. అండ్ యంగ్ టింగర్ 'ఎన్టీఆర్' అనేది చూసుకుందాం. 'త్రిబుల్ ఆర్' వచ్చేసి అంతే 275 కోట్లు, 'వాటు' వచ్చేసి 185.1 కోటి కలెక్ట్ చేసింది, 'దేవర పార్ట్ 1' వచ్చేసి 67.2 కోట్లు కలెక్ట్ చేసింది, 'జనతా గ్యారేజ్' వచ్చేసి 8.5 కోట్లు అండ్ 'అరవింద సమేత' వచ్చేసి 7.8 కోట్లు అండ్ 'జైలవకుశ' వచ్చేసి 6.5 కోట్లు అండ్ 'నానక్ ప్రేమతో' వచ్చేసి 5.2 కోట్లు అండ్ 'టెంపర్' మూవీ వచ్చేసి 4.5 కోట్లు అండ్ 'బాద్‌షా' మూవీ వచ్చేసి 4 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇది భయ్యా 'రామ్ చరణ్' అన్న అండ్ యంగ్ టింగర్ 'ఎన్టీఆర్' అన్న టాప్ 10 గ్రాసర్స్ ఇన్ హిందీ బాక్స్ ఆఫీసు. అండ్ మీరు వీడియో కింద కామెంట్ చేయండి. హిందీ బాక్స్ ఆఫీస్ కింగ్ 'రామ్ చరణ్' అన్న లేకపోతే యంగ్ టింగర్ 'ఎన్టీఆర్' అన్న అన్నది వీడియో కింద కామెంట్ చేయండి.